నాడు అశోక్ నగర్లో యువత ఓట్ల కోసం పడిగాపులు. ఇప్పుడు అదే నిరుద్యోగ యువత అక్రమ అరెస్టులు. ఈ విషయాన్నే కోట్ చేస్తూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అని ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. నేడు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చేలా నిర్బంధాలా అని ప్రశ్నించారు. మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత. ఇదే కాంగ్రెస్ అసలు నైజమని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, రాహుల్ టూర్ పై అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ట్వీట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణకు సంబంధించిన టూర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఏఐసిసి ఏటీఎం గా మన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ కేటీఆర్ చురుకనని అందించారు. మొన్న రేవంత్ రెడ్డిని ఇస్తానన్న 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా లేదా 1000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి వచ్చారన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు మాట్లాడాలి, హామీలు అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ స్ట్రేట్ గా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సమాధానం చెప్పాల్సిన రాహుల్ గాంధీని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం రాహుల్ గాంధీ పడిగాపులు కాశారు. నేడు అదే నిరుద్యోగ యువతను అరెస్టు చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందిస్తూ నాడు ప్రజాస్వామ్య పాలన మా 7 గ్యారంటీలను ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ నేడు ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా ప్రజా సంఘాల నాయకులను నిర్బంధాలు చేస్తున్నారు. మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత. ఇదే కాంగ్రెస్ అసలు నైజం అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాహుల్ గాంధీ వచ్చిన నేపథ్యంలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు చురుకలంటించారు. కేవలం రాహుల్ గాంధీ తన సొంత ప్రయోజనాల కోసమే వస్తున్నారే తప్ప వాళ్ళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థి లోకానికి ఇచ్చిన ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి రావట్లేదంటూ కూడా చురుకలంటించారు. ప్రధానంగా ఏఐసిసి ఏటీఎం గా మన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ కూడా చురుకనిపించిన కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు కోసం సమీక్ష చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 అమలుపై మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నిలదీస్తూ హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా చెప్పాల్సింది, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ కూడా రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తెచ్చేలా ప్రజా సంఘాల నాయకులను నిర్బంధం చేస్తూ మరో పక్క ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతని మండిపడుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.